యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పేరు చెప్పగానే క్లాస్ లుక్స్ పద్ధతిగా ఉండే పాత్రలే గుర్తుకొస్తాయి. మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రేమం, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు ఇమేజ్ ని చేర్పిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రౌడీ బాయ్స్ మూవీలో మొదటిసారి అనుపమ లిప్ లాక్ సన్నివేశం చేశారు. అప్పట్లో అది సంచలనమైంది. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు తానేంటో టిల్లు స్క్వేర్ మూవీలో చూపించింది. అనుపమ పరమేశ్వరన్ పందా మార్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో కూడా రచ్చ రంబోలా అనిపించేసింది. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమ గట్టిగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య రెమ్యూనరేషన్ తీసుకున్న అనుపమ టిల్లు స్క్వేర్ కోసం మాత్రం 2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.